శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విరాట్ స్వరూపము ఏర్పడుట అనేటువంటి అంశములో ఉన్నాము. ఒక శిశువు జన్మించినప్పుడు కదలుట, ఏడ్చుట, కాలు చేతులు కదిలించుట, శ్వాస పీల్చుట, ఆహారం స్వీకరించుట, అప్రయత్నముగా నేర్చుట మనము చూచుచున్నాము. అదే విధముగా విరాట్ పురుషుని దేహము నిర్మాణమగునప్పుడు అందలి దేవతలు కూడా సృష్టి ఆరంభము నుండి ప్రళయము వరకును తమ తమ పనులలో క్రమము తప్పక ప్రవర్తించుచుందురు. అదండి, విరాట్ పురుషుని దేహం నిర్మాణం అయ్యేటప్పుడు కూడా అందలి దేవతలట సృష్టి మొదటి నుంచి ప్రళయం వరకు తమ తమ పనుల్లో క్రమము తప్పక ప్రవర్తిస్తూ ఉంటారట. దేవతలు అంటే ఈ విరాట్ పురుషుని దేహంలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళు క్రమం తప్పక ప్రవర్తిస్తూ ఉంటారట. ఎట్లా? శిశువు జన్మించినప్పుడు కదులుట, ఏడ్చుట, కాళ్ళు చేతులు కదిలించుట, శ్వాస పీల్చుట, ఆహారం స్వీకరించుట, నేర్చటము, ఇవన్నీ ఎలానో ఆ విరాట్ పురుషుని యందు దేవతలు కూడా అలానే అంటున్నారు. ఎప్పుడునూ సృష్టి అదే క్రమమున పాటింపబడును కనుక ప్రళయం వరకు తమ తమ పనుల్లో క్రమం తప్పక ప్రవర్తిస్తూ ఉంటారు దేవతలు. ఇందు వర్తింపబడిన శబ్ద, జ్ఞానము, రుచి చూచుట, వాసన చూచుట మొదలగు ఇంద్రియముల ప్రవర్తనములన్నీ క్రమబద్ధముగా ఏర్పడును. ఎప్పుడునూ సృష్టి అదే క్రమమున పాటింపబడును. బ్రాహ్మణులను, వేదములను విరాట్ పురుషుని ముఖము నుండి అంటే నోటి నుండి లేక ఉచ్చారణ నుండి అని అర్థం. ముఖము నుండి అంటే కనుక నోటి నుండి లేక ఉచ్చారణ నుండి ఉద్భవించిరి కనుక బ్రాహ్మణులు, వేదములు ఈ రెండు కూడా విరాట్ పురుషుని ముఖం నుండి ఉద్భవించినట. కనుక బ్రాహ్మణుడు మిగిలిన 3 వర్ణములకును గురువయ్యను. మిగిలిన 3 వర్ణాలకి బ్రాహ్మణుడు అందువలన గురువయ్యాడు. ఇందు బ్రాహ్మణులు అనగా బ్రహ్మజ్ఞానముతో పుట్టిన వారని అర్థము. ప్రతి సృష్టి యందును భూగోళమున పుట్టిన మానవులు 4 విధములుగా ఉంటారు. 4 విధాలుగా ఉంటారట. ప్రతి సృష్టి యందు ఇంతేటండి. భూగోళంలో పుట్టిన వాళ్ళు 4 విధాలుగా ఉంటారు. అందులో మొదటి విధం ఏంటి? సృష్టి విజ్ఞానము గూర్చియు భగవంతుని గూర్చియు తెలియచెప్పుటకు పుట్టిన వాళ్ళు. మొదటి విభాగం వాళ్ళు సృష్టి విజ్ఞానము గూర్చియు భగవంతుని గూర్చియు తెలియచెప్పుటకు పుట్టిన వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరు? ఈ విజ్ఞానమును దాని బోధించు వారిని రక్షణమిచ్చి పరిపాలించువారు. ఈ విజ్ఞానాన్ని పైగా దాన్ని బోధించే వాళ్ళని, ఈ ఇద్దరిని రక్షణమిచ్చి పరిపాలించేవాళ్ళు వాళ్ళు రెండో వర్గం. మూడో వర్గం ఎవరు? ప్రకృతిలోని ఆహార సంపదను పోషించి సమకూర్చి పంపకము చేయుటకై వాణిజ్యాదులు చేయువారు. ఆహార సంపదను పోషించాలి, సమకూర్చాలి, పంపకము, డిస్ట్రిబ్యూషను, పంపకం చేయటం కోసమై ఈ వ్యాపారము మొదలైనవి చేసేవాళ్ళు. వీళ్ళు మూడో వర్గం వాళ్ళు. అంటే ఏంటి? పాడి పంటలను, పశు సంపదను, వృక్ష సంపదను సేవించి అందించు వాళ్ళు. వీళ్ళు పాడి పంటల్ని, పశు సంపదని, వృక్ష సంపదని సేవించి అందించేటువంటి వాళ్ళండి. ఇకపోతే 4వ వర్గం వాళ్ళు ఉన్నారు. వీళ్ళేంటి? దేహ బలముతో పనులను చేయువారు. శరీర బలం ఉంటుంది వీళ్ళకి. శరీర బలంతో పనులు చేసుకుంటుంటారు. ఈ 4 తెగల వారును 4 విధములైన స్వభావములతో పుట్టుదురు. వారి గుణములను, వారు చేయగల పనులను బట్టి ఈ తెగలను నిర్ణయింపవలెను. 4 విధాలైన వాళ్ళు కూడా 4 రకాలైన స్వభావాలతో ఉంటారు. కనుక వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళ గుణాలను బట్టి ఈ తెగలని నిర్ణయించాలి అంటున్నారండి. ఈ 4 మనం చెప్పుకుంటే వారిని వరుసగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందురు. కనుక మనకి చెప్పేశారండి, బ్రాహ్మణులు అంటే ఎవరు, క్షత్రియులు అంటే ఎవరు, వైశ్యులు అంటే ఎవరు, శూద్రులు అంటే ఎవరు. ఇది వేదమునందు చేయబడిన 4 వర్ణముల విభాగము. వేదమనగా సృష్టిలో ఇమిడి ఉన్న విజ్ఞానము. వేదమునందు ఈ విభాగం చేశారయ్యా, ఈ 4 వర్ణముల విభాగము అని అంటూ అసలు వేదం అంటే ఏమిటి అంటే కనుక సింపుల్గా చెప్పారండి మాస్టారు. వేదం అంటే సృష్టిలో ఇమిడి ఉన్న విజ్ఞానము. అదండి వేదం అంటే. భూమి యందు బ్రాహ్మణులు,
వైశ్యులు శూద్రులు అనబడు మిగిలిన 3 జాతులను దుండగమునకు గురికాకుండా, దొంగతనము దోపిడీ అనువానిచే బాధపడకుండా రక్షణకై విరాట్ పురుషుని బాహువుల నుండి పుట్టిన వారే క్షత్రియులందరూ. బ్రాహ్మణులంటే ఆయన ముఖం నుండి పుట్టారని చెప్పారు కదండి. మరి క్షత్రియులంటే ఎవరు? ఆయన బాహువుల నుంచి పుట్టిన వాళ్ళు. విరాట్ పురుషుని బాహువుల నుండి పుట్టిన వాళ్లే క్షత్రియులందరూ. క్షత్ర శబ్దమునకు గాయము తగులకుండా రక్షించుట అని అర్థము. క్షత్ర అంటే అర్థం ఏంటంటే గాయము తగలకుండా రక్షించుట అదట అర్థం. తన దేహమును లెక్క చేయక మరి ఒకరిని రక్షించు స్వభావముతో పుట్టినవాడు ఎవడైనను క్షత్రియుడే. ఆయన దేహాన్ని లెక్క చేయకుండా ఇంకోళ్ళని రక్షణ ఇస్తాడు. అట్లాంటి వాడు ఎవడైనా కూడా క్షత్రియుడేట. ఆ లక్షణములు లేనిచో క్షత్రియుని కొడుకు కూడా క్షత్రియుడు కాజాలడు. ఆ లక్షణాలు ఉన్నవాడు క్షత్రియుడు. అంతేగాని ఆ లక్షణాలు అయితే లేవండి కానీ బలానా క్షత్రియుడు కుమారుడు ఆయన అంటే కాదన్నారు మాస్టర్. కనుక తన దేహాన్ని లెక్క చేయక అయ్యో నా దేహానికి ఏమైనా దెబ్బ తగులుతుందేమో వాడిని రక్షిస్తే ఎట్లా అని అనుకునేవాడు క్షత్రియుడు కాదండి. తన దేహాన్ని లెక్క చేయక తోటివారిని రక్షించు స్వభావము అట్లాంటి ఉన్నవాడు క్షత్రియుడు. పోతే భూమి దున్ని పండించుట కృషి అనబడును. పశువుల మందను పోషించి పాలు మొదలగు ఆహారాది పదార్థములను భద్రము చేసి అందించుట గోరక్ష అనబడును. వస్తు సంపదను వినిమయము ఎక్స్చేంజ్ చేయుట వాణిజ్యమనబడును. ఈ మూడింటిని తమ ధర్మముగా స్వీకరించి బ్రాహ్మణ క్షత్రియ శూద్రులను పోషించువారు భగవంతుని తొడల నుండి ఉద్భవించిన వారు వైశ్యులు అనబడుదురు. వైశ్యులు అంటే ఏంటో చెప్పారండి. ఏమంటండి? భూమిని దున్ని పండించటం, పశువుల మందలను పోషించటం, పాలు మొదలగు ఆహార పదార్థాలు భద్రం చేసి అందించటం, గోరక్ష చేయటం, వస్తు సంపదను వినిమయం చేయటం అంటే ఎక్స్చేంజ్ చేయటం, వీళ్ళన్నిటిని వ్యాపారం అంటారు. వీటిని వాణిజ్యము అంటారు. వీటిల్ని తమ ధర్మంగా స్వీకరించి బ్రాహ్మణ క్షత్రియ శూద్రులు అంటే మిగతా ముగ్గురు వాళ్ళని పోషించేటి వాళ్ళు భగవంతుని తొడల నుంచి ఉద్భవించారయ్యా. వాళ్ళని వైశ్యులు అంటారు. విరాట్ పురుషుని నుండి ఉద్భవించారండి వీళ్ళందరూ కూడా. పోతే అనేక వృత్తుల కార్యక్రమములను ఆచరించుచు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ధర్మముల వారిని నిలబెట్టుచు భగవంతుని పాదములను సేవించుచుంటిమని భక్తి కలిగి సేవించువారు దేవుని పాదముల నుండి ఉద్భవించిరి. వారినే శూద్రులందరూ. కనుక శూద్రులు అంటే ఎవరండి? అనేక వృత్తుల కార్యక్రమాలను ఆచరిస్తూ ఉంటారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ధర్మముల వారిని నిలబెడుతూ ఉంటారు. అంటే మిగతా ముగ్గురిని నిలబెడుతూ ఉంటారు. భగవంతుని పాదములను సేవించుచుంటిమని భక్తి కలిగి సేవిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళని దేవుల్ని చుంటిమని భక్తి కలిగి సేవించువారు వాళ్ళు దేవుని పాదాల నుండి ఉద్భవించారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు తదస్య ద్వైస్య పబ్ధ్యాగుం శూద్రో అజాయత. మనకి పురుష సూక్తంలో చెప్పుకున్నాం కదండి. సరిగ్గా అదే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు. వీరు తమకు గల భక్తియోగము చేత జీవులకు పనిలి చేసి పెట్టుచు తమ తండ్రి అగు భగవంతుని భజించుచుంటుమని జ్ఞప్తి ఎందుంచుకొనురు అని అంటూ ఉన్నారండి. వాళ్ళకున్న భక్తి చేతటండి వాళ్ళు జీవులకు పనులు చేసి పెడుతూ ఉంటారట. ఏమనుకుంటారట? తమ తండ్రి అగు భగవంతుని భజించుచుంటున్నాం అని జ్ఞప్తి ఎందుంచుకుంటారట. కనుక 4 వర్ణాలు విరాట్ పురుషుడి నుంచి ఎట్లా ఏర్పడినాయి అనేది చెప్పారండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విరాట్ స్వరూపము ఏర్పడుట అనేటువంటి అంశంలో ఉన్నాము. నిన్నటి రోజున మనము చాతుర్వర్ణ్యములు అంటే 4 వర్ణాలు కూడా విరాట్ పురుషుడి నుంచి ఎట్లా ఏర్పడినాయో చెప్పుకున్నామండి. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, మన దేహమునందు గల తల, నోరు అనబడు భాగములు విజ్ఞానముతోనూ బోధించుటతోనూ సంభాషణముతోనూ మిగిలిన శరీరమును సేవించును. ఒక్కొక్క భాగము శరీరంలో ఒక్కొక్క భాగము ఒక్కొక్క రకంగా మిగతా శరీరాన్ని అంతటినీ సేవిస్తూ ఉంటుందండి. ఉదాహరణకి తలానూరు అనే భాగం ఏం చేస్తుంది అంటే మన శరీరంలోనే అండి. తలానూరు అనే భాగం ఏం చేస్తుంది? బోధించటము, సంభాషించటము, దాంతో మిగతా శరీరాన్ని సేవిస్తుంది. అలాగే చేతులు ఉన్నాయి మన దేహంలో.
దేహమునకు దెబ్బ తగలకుండా కాపాడుతుంది చేతులు. తొడలు ఉన్నాయి కదండి, తొడలు దేహమును నిలబెట్టును. పాదములు దేహమునకు ఆధారమై నిలుచును. మరి అంతే కదండి, పాదాలు ఉంటేనే కదా మనం నిలబడగలిగేది చక్కగా. కనుక పాదములు దేహమునకు ఆధారమై నిలుచును. ఇట్లే మానవ జాతి అందలి జీవులు తమ తమ స్వభావములను బట్టి కర్తవ్యములను నిర్వహించుకొనుచు పరస్పరత్వము కలిగి ఉన్నప్పుడే మన దేహము జీవించి ఉన్నట్లే సమాజము కూడా జీవించి ఉండును. ఇట్లా దేహంలో ఉన్న వివిధ భాగాలు మొత్తము దేహానికి ఎలాగైతే సేవ చేస్తున్నాయో సమాజంలో ఉన్నాం మనందరం కూడా సమాజంలో భాగం. అందువల్ల మనం కూడా సమాజము జీవించి ఉండేటట్లు చెయ్యాలి. ఎవరికి వాళ్ళు అంటే శరీరంలో ఉన్న వివిధ అంగాల్లాగా మనం కూడా సమాజంలో అంగాలం అన్నమాట. అట్లే మానవ జాతి అందలి జీవులు తమ తమ స్వభావములను బట్టి కర్తవ్యాలను నిర్వహించుకుంటూ ఉండాలి. పరస్పరత్వం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది, మన దేహము జీవించి ఉన్నట్లే సమాజము కూడా జీవించి ఉండును అంటున్నారు. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములందు ప్రవర్తింపక స్వార్థపరులై ఒకరి ధర్మము ఒకరుగా ఆచరించుచున్నచో, అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. 4 ధర్మాలు చెప్పారు, 4 వర్ణాలు 4 ధర్మాలు చెప్పారు కదండి. ఈ 4 వర్ణాలు వాళ్ళు ఏ ధర్మాలు, ఎవరెవరు ఏ ధర్మాలు పాటించాలి చెప్పారు. వారి వారి ధర్మాలందు వాళ్ళు ప్రవర్తించాలి. అట్లా కాకుండా స్వార్థపరులై ఒకరి ధర్మాన్ని ఒకరు ఆచరిస్తే, బ్రాహ్మడు ఆచరించాల్సింది బ్రాహ్మణుడు ఆచరించకుండా శూద్రుడు ధర్మం శూద్రుడు క్షత్రియ ధర్మం ఆచరించి, క్షత్రుడు వైశ్యుడు ధర్మం ఆచరించి, ఇట్లా అయితే ఏమవుతుంది, జబ్బు చేసిన వాని శరీరము వలె సమాజము నశించును. సమాజం నశిస్తుందయ్యా. పై విభాగమును అనుసరించి బ్రాహ్మణులకు వేద విద్యతో కూడిన భక్తి యోగము, అందరికీ భక్తి యోగం చెప్పబడిందండి. బ్రాహ్మణులకు ఎట్లాంటి భక్తి యోగము, వేద విద్యతో కూడిన భక్తి యోగము. క్షత్రియులకు ఆత్మసమర్పణతో కూడిన భక్తి యోగము. అంటే క్షత్రియులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి కదండి. ఒక్కొక్కసారి వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ యుద్ధానికి వెళ్తారు వాళ్ళు. కనుక ఆత్మ సమర్పణ అనేటువంటి దాంట్లో కూడిన భక్తి యోగము క్షత్రియులకు చెప్పబడింది. వైశ్యులకు వైరాగ్యముతో కూడిన భక్తి యోగం చెప్పబడింది. శూద్రులకు కర్మయోగముతో కూడిన భక్తి యోగము మోక్ష సాధనములని తెలియవలేను. ఇవి మోక్ష సాధనాలు. బ్రాహ్మణులకేమో వేద విద్యతో కూడిన భక్తి యోగం మోక్ష సాధనం. అట్లాగే ఎవరెవరికి ఎలా మోక్ష సాధనం అని చెప్పారు. శూద్రులకు కర్మయోగముతో కూడిన భక్తి యోగము మోక్ష సాధనము అన్నారండి. ఈ నలుగురిలోనూ నిజమైన శూద్రధర్మమును అవలంబించు వానికి భక్తి యోగము అప్రయత్నముగా సిద్ధించును. నిజమైన భక్తి యోగాన్ని ఎవరైతే అవలంబిస్తారో, శూద్ర ధర్మాన్ని అవలంబించేవాళ్ళు, వాళ్ళకట్టండి అప్రయత్నంగా సిద్ధిస్తుందట భక్తి యోగము. అంటే నిజమైన శూద్ర ధర్మాన్ని గనక అవలంబిస్తే వాళ్ళకి భక్తి యోగము అప్రయత్నముగా సిద్ధించును. కనుక శూద్రుడు జన్మచేతనే మోక్షము పొందునని శాస్త్రములు చెప్పుచున్నవి. ఎంత మంచి మాట చెప్పారు చూడండి మాస్టారు. శూద్రుడు జన్మచేతనే మోక్షము పొందును. ఎందుకని? అతను చక్కగా కర్మయోగాన్ని అభ్యసిస్తూ ఉన్నారు, నిజమైన శూద్రధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. అప్పుడు భక్తి యోగం అతనికి అప్రయత్నంగా సిద్ధిస్తుంది. కాబట్టి అతను జన్మచేతనే మోక్షము పొందును. భగవంతుడు తన శక్తిని కాలము, కర్మము, స్వభావము అను 3 మార్గములలో ప్రసరింపచేయును. ఆయన శక్తిని 3 మార్గాలుగా ప్రసరింపజేస్తాట. 1 కాలము, 2 కర్మము, 3 స్వభావము. తన యోగమాయను విజృంభింపజేయును. దానిని గ్రహించుట సాధ్యము కాదు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, ఏ పని తర్వాత ఏ పని జరగవలనో జ్ఞప్తి కలిగి ఉండు శక్తి కాలమనబడును. కాలం అంటే ఏంటి? ఏ పని తర్వాత ఏ పని జరగాలి అనేటువంటిది జ్ఞప్తి కలిగి ఉండటం. అది ఆ జ్ఞప్తి కలిగి ఉండేటువంటి శక్తి, అది కాలం అనబడుతుంది. జరుగుటకు కర్మం అనబడును. ఆ పని జరుగుట కర్మము అనబడుతుంది. ఎప్పుడు జరిగినను అదే విధంగా జరుగునట్టి శక్తి ఏదైతే ఉందో దాన్ని స్వభావము అంటారు. ఉదాహరణ ఇస్తున్నారండి మనకు అర్థం కావటం కోసం మాస్టర్.
ఉదాహరణకు ఎండాకాలము తర్వాత వానాకాలము వచ్చుట కాలము యొక్క లక్షణము. ఇది కాలము యొక్క లక్షణం. ఎండాకాలం తర్వాత వానాకాలం వస్తుంది, వానాకాలం తర్వాత చలికాలం వస్తుంది. విత్తనము నుండి వృక్షము పుట్టుట, వృక్షము నుండి మరలా విత్తనము పుట్టుట అను శక్తి కర్మము. విత్తనం నుండి వృక్షం పుట్టడం, వృక్షం నుండి మరలా విత్తనం పుట్టడం, ఇది కర్మము. ఈ శక్తి కర్మము. ఏ చెట్టు విత్తనము నుండి ఆ చెట్టే మొలచుట స్వభావము. మామిడికాయ విత్తనం వేస్తే నీ కాకరకాయ కాయదు కదండి, మామిడికాయ విత్తనం వేస్తే మామిడికాయ చెట్టే వస్తుంది. కనుక ఇది స్వభావం. ఏ చెట్టు విత్తనము నుండి ఆ చెట్టే మొలచుట స్వభావం. ఈ మూడు శక్తులను మరలా ఒకదాని ఒకటి వెంట ఒకటి ప్రవర్తించును. ఉదాహరణమునకు కాలమునందు స్వభావం పనిచేసి ఋతువుల స్వభావం ఏర్పడుచున్నది. విత్తనము మొలిచి వృక్షమగుట మొదలగు వానియందు కాలము పనిచేయుచున్నది. ఈ విధముగా ఈ మూడు శక్తులను ఒకదానియందు ఒకటి కరిగి ఉండుటచే విడదీసి చెప్పుటకు సాధ్యపడదు. అదండి, ఋతువుల స్వభావం ఏర్పడుతుంది, విత్తనం మొలిచి వృక్షమవుట మొదలగు వానియందు కాలం పనిచేస్తూ ఉంది. అట్లా ఈ పై చెప్పిన మూడు శక్తులు కూడా ఒకదాని వంట ఒకటి ప్రవర్తిస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ ఒకదాని యందు ఒకటి కరిగి ఉండటము విడదీసి చెప్పుటకు సాధ్యపడదు. ఇట్లు విడదీయుటకు వీలు లేని విచిత్రమగు లక్షణమును భగవంతుని యోగమాయా అందురు. కనుక కాలము, కర్మము, స్వభావము వీటిల్ని విడదీయుటకు వీలు లేని విచిత్రమగు లక్షణమును భగవంతుని యోగమాయా అందురు. దీనివలన సృష్టి లక్షణము మానవునికి ఎన్నడును అంతుపట్టదు. సృష్టి లక్షణం మానవుడికి ఎన్నడూ అంతుపట్టదయ్యా అంటున్నారు. ఈ విధముగా సృష్టి యందు శక్తులలో యోగమాయ ప్రసరించి ఒకదానికొకటి పనిచేయుచుండుట వలన మానవుడు తన పరిసరమందలి వ్యక్తులను, పదార్థములను చూచినప్పుడు వేరువేరుగా భావించుటకు యత్నం చేయుచున్నాడు. ప్రతి వ్యక్తిని తనకన్నా వేరుగా గమనింపగలడు. కనుకనే యోగమాయలో పడుచున్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రతి వ్యక్తి తనకన్నా ఇతర వ్యక్తుల్ని తనకన్నా వేరుగా గమనిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? యోగమాయలో పడుతున్నాడు. ఎందువల్ల? సృష్టి యందు శక్తులలో యోగమాయ ప్రసరిస్తూ ఉన్నది. ఇతరులను గురించి మంచి చెడ్డలను చెప్పుకొనటం వలన కామక్రోధములు, రాగద్వేషములు అనబడు మాలిన్యము పుట్టుచున్నది. కామక్రోధాలు, రాగద్వేషాలు అనేటువంటి మాలిన్యం పుడుతూ ఉంది ఇతరుల గురించి మంచి చెడ్డల్ని చెప్పుకోవటం వలన. అందు తన నిజమైన వెలుగు మరుగుపడుచున్నది. అట్లు మరుగుపడిన ఆ జిహ్వ సర్వాంతర్యామి యొక్క సద్గుణములను, దివ్య కథలను కీర్తనము చేయుచుండుటచే పరిసిద్ధి చెందినది. మరుగుపడుతూ ఉన్నది, మాలిన్యం పుడుతూ ఉన్నది. కానీ ఆ జిహ్వ మళ్ళీ భగవంతుడి యొక్క సద్గుణాలని, దివ్య కథలను కీర్తనం చేయుచుట వల్ల మళ్ళీ పరిశుద్ధి చెందినది అంటున్నారు. దానివలన నా జిహ్వకు సుజనత్వం ఏర్పడింది. నా గురువు యొక్క బోధనే నా జీవితముగా పొంది నడుపుకొనగలిగితిని. మైత్రేయ మహర్షి విదురునకు చెప్తూ ఉన్నాడండి. మనం ఆ సందర్భంలో ఉన్నాం. అందువల్ల ఏమంటున్నాడు? దానివల్ల నా జిహ్వకు సుజనత్వం ఏర్పడింది, నా గురువు యొక్క బోధనే నా జీవితముగా పొంది నడుపుకొనగలిగితిని అంటున్నాడు మైత్రేయ మహర్షి. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, ఒక్కొక్కడు తన పరిసర రూపములను ఇతరులుగా గమనించును. మన సాటి జీవుల్ని, పరిసర రూపులను, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాము? ఇతరులుగా గమనిస్తుంటాం. కనుక ఇతరులను గూర్చిన మంచి చెడ్డలను నిర్ణయించుచు కాలము వ్యర్థము చేసుకొని చెడిపోవును. ఇతరులను గురించి ఇతరులుగా అనుకుంటుంటాం వాళ్ళని. ఆ పుల్లయ్య, వెంకయ్య సుబ్బయ్య, పుల్లయ్య మంచివాడు, వెంకయ్య సుబ్బయ్య వాడు అని మనం ఇట్లా చర్చించుకుంటూ ఒకళ్ళ పట్ల రాగం, ఒకళ్ళ పట్ల ద్వేషము ఇవన్నీ ఏర్పరచుకుంటూ ఉంటాం. అట్లు కాక ఇతరుల రూపమున ఒక్కడే సంచరించుచున్నాడనియు వాడే భగవంతుడనియు స్మరించుచున్నచో ఇతరులలోని సద్గుణములు, సత్ప్రవర్తనములు, ఇతరులు ఆచరించు సత్కార్యములు భగవంతునిగా తెలిసి అతని గుణకీర్తనము చేయుట సాధ్యపడును. కనుక ఇతరుల రూపంలో ఉన్నవాడు వేరు కాదయ్యా, అతను కూడా భగవంతుడు, సర్వాంతర్యామి. ఇది తెలుసుకోవాలండి. అది తెలుసుకుంటే ఏమవుతుంది? అతనిలో ఉన్నటువంటి మంచి గుణాలు, మంచి ప్రవర్తన, అతను ఆచరించేటువంటి మంచి పనులు ఇవన్నీ కూడా మనకి భగవంతుడిగా తెలుస్తాయి.
అప్పుడు ఆ భగవంతుడు గుణకీర్తనం చేయటం సాధ్యపడుతుంది. ఇది ఏ భక్తి యోగము. దీనితో తన గురువు తనకిచ్చిన వాక్యము యొక్క సరి అయిన అర్థము బోధపడినదని మైత్రేయుడు చెప్పుచూ ఉన్నాడు. కనుక ఇదిగో ఇట్లా అంత సర్వాంతర్యామిగా భగవంతుడిగా దర్శించటము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది భక్తి యోగము. దీంతో తన గురువు తనకిచ్చిన వాక్యము యొక్క అర్థము సరిగ్గా బోధపడింది అని మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. అయ్యా, నా గురువు నాకు ఇచ్చినటువంటి వాక్యం నాకు దాంతో సరిగా బోధపడిందని చెప్తున్నట్టండి. తన గురువనగా ఎవరు? మైత్రేయ మహర్షి నా గురువు నాకు ఇచ్చిన వాక్యం చక్కగా బోధపడింది అని అంటున్నాడు కదండి. ఆయన గురువు ఎవరు? శ్రీకృష్ణుడు. నిర్యాణమునకు ముందు కృష్ణుడు ఉద్ధవునకు మైత్రేయునకు దర్శనమిచ్చి ఈ బ్రహ్మజ్ఞానమును వాక్యము రూపముగా వివరించెను, వాక్యము రూపముగా వినిపించెను. నిర్యాణానికి ముందు ఉద్ధవునికి మైత్రేయునికి ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడండి శ్రీకృష్ణుడు. ఈ వాక్యమును మైత్రేయుడు తన జీవితముగా సాధన చేయుచు జీవులని భగవంతుని విశ్వరూపముగా, జీవులు చేయు మంచి పనులను భగవంతుని లీలలుగా, మంచివారి జీవిత సచ్చరిత్రలు భగవంతుని దివ్య కథలుగా కీర్తనము చేయుచున్నాడు. అదండి మైత్రేయ మహర్షి చక్కగా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని సాధన చేస్తూ ఉన్నాడు. జీవుల్ని భగవంతుని విశ్వరూపంగా తెలుసుకుంటూ ఉన్నాడు. జీవులు చేయు పనుల్ని భగవంతుని లీలలుగా చూస్తూ ఉన్నాడు. మంచివారి జీవిత సచ్చరిత్రలు భగవంతుని దివ్య కథలుగా కీర్తనము చేస్తూ ఉన్నాడు. ఎవరికైనాను గురువు ఒక్కడే. మాస్టర్ అంటున్నారు, మైత్రేయుడు అన్నాడు కదా, నా గురువు నాకు ఇట్లా చెప్పాడు, దానివలన నాకు ఇలా జరిగిందని చెప్పారు కదండి. ఎవరికైనా గురువు ఒక్కడే, అతడే సర్వాంతర్యామి. భగవంతుడు సర్వాంతర్యామి, అతనే గురువు. అతడు తన గురువుగా తనతో మాట్లాడినప్పుడు తనకది బోధపడవలనన్నచో మైత్రేయుడు చేయుచున్న మార్గం ఒక్కటే ఉన్నది, దానినే భాగవత మార్గమందురు. కనుక ఎవరికైనా గురువు ఒక్కటే, అతడే సర్వాంతర్యామి భగవంతుడు. అతన్ని తన గురువుగా తనతో మాట్లాడినప్పుడు తనకది బోధపడవలనన్నచో, అట్లా భగవంతుడు సర్వాంతర్యామి గురువు అయినటువంటి వాడు మన గురువుగా మనతో మాట్లాడినప్పుడు మనకది బోధపడాలంటే ఏం చెయ్యాలి? అదిగో అయ్యా, మైత్రేయుడు చేయించిన మార్గం ఉన్నదే అదే పాటించాలి. దానిని భాగవత మార్గము అని అంటారు. ఏమిటయ్యా మైత్రేయుడు పాటించిన మార్గం అంటే? ఇతరులలోని భగవంతుడిని చూడటము, వాళ్ళని చూడకుండా భగవంతుడిని చూడటం అనేటువంటి మార్గము, దీన్నే భాగవత మార్గము అంటారు అని చెప్తూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.